శంఖారావము 37వ నెంబరు. ఉన్నదంతయు నేను అను అంతర్యామి ప్రజ్ఞతో నిండి ఉన్నది. ఇదియే దైవము. దీనికి ఖండత్వం ఉండదు కనుక జన్మలుండవు. అయినను నీవనబడు ప్రజ్ఞలుగా జన్మించుచునే ఉండును. ఇట్లు జన్మించుట దాని ప్రకృతి అనగా సహజ గుణము. ఇది ప్రకృతిని అధిష్ఠించి ఖండఖండములుగా జీవులై జన్మించుచుండును. అఖండ ప్రజ్ఞకు జన్మలుండవు. ఖండ ప్రజ్ఞగా ఉద్భవించినప్పుడు వర్తించు ప్రజ్ఞను మాయా అందురు. ఇది కూడా అఖండ ప్రజ్ఞను ఆశ్రయించుకొనియే ఉండును. ఇందు నేను అను ప్రజ్ఞ విడిపోని స్థితిలో దైవము అని పిలువబడును. విడిపోయిన స్థితిలో వర్తించు నీవను ప్రజ్ఞ మాయ అనబడును. కనుక మాయ దేవుని ఆశ్రయించుకొని ఉండును. మాయ దేవుని ఆశ్రయించుకొనియే ఉండును. దేవుడు మాయాతీతుడుగా ఉండును. మాయనాశ్రయించుకొనియున్న ప్రజ్ఞ జీవుడు అనబడును. దేవుని ప్రజ్ఞకు సర్వము జ్ఞప్తి ఉండును. జీవుని ప్రజ్ఞకు తాత్కాలిక స్థితి మాత్రమే ఉండును. ఈ స్థితి నుండి మరల అఖండ ప్రజ్ఞను పొందుటయే జీవుని పరమావధి. ఇట్లు పొందుటలో పరిమితత్వము తొలగి దైవత్వం అనుభవింపబడును. ఈ అనుభవం ఒక క్రీడ వంటిది. ఈ క్రీడ కొరకే సృష్టి అంతయు జరుగుచున్నది. దైవము జీవులుగా దిగివచ్చుట, జీవులు మాయను దాటి దైవత్వమును అనుభవించుట అనున్నవి సృష్టిలో జరుగు క్రమములు. ఒక్కొక్క జీవియే కేవలము ఖండమగు జీవప్రజ్ఞను ఆశ్రయించి ఉండుట వలన అంతర్యామి యొక్క యోగస్థితి నష్టమగుచున్నది. దీనివలననే సృష్టిలోని భిన్నత్వము భాషించుట ఒక్కొక్క జీవికి ప్రత్యేక లక్షణములు ఏర్పడుట జరుగుచున్నది. జీవుల ప్రవర్తనలయందు కూడా భిన్నత్వం ఏర్పడి సృష్టి ధర్మము తాత్కాలికముగా నష్టమగుచున్నది. సనాతన ధర్మమగు జీవుని అంతర్యామి ప్రజ్ఞ కూడా మరుగున పడుచున్నది. జీవులలో పరస్పర భిన్నత్వము చూచుట, దానికి అనుగుణముగా ప్రవర్తించుట, ధర్మము తప్పుట, భ్రమ ప్రమాదాదులకు లోనగుట, కష్ట నష్టములు, కామక్రోధాదులు కలుగును. ఈ కారణముననే వ్యక్తుల పరస్పరత్వమునందు ధర్మ మార్గము తప్పుట జరుగును. అఖండముగా ఉన్న ఒక పాత్రలోని జలము వేరువేరు మంచుగడ్డలుగా ఘనీభవించినప్పుడు జల లక్షణములు మరుగునపడి మంచుగడ్డ లక్షణములు తాత్కాలికముగా వర్తించుచున్నవి. ఇట్లే ఒకే దైవము నుండి వ్యక్తమైన వేర్వేరు జీవులయందు దైవత్వము మరుగునపడి జీవత్వము భాషించుచున్నది. ఇందు మరుగునపడిన ధర్మమును మరల స్థాపించుట దైవము వలన జరుగుచుండును. దాని కొరకై దైవము అవతారములుగా దిగివచ్చుచుండును. 6వ శ్లోకం అయిపోయింది. అవతరణము అనే హెడ్డింగ్ నెక్స్ట్. అగ్గిపుల్ల చివరనున్న మందు పదార్థము నిలబడి ఉండుటకు అగ్గిపుల్లయే ఆధారము. అగ్గిపుల్ల చివరనున్న మందు పదార్థము నిలబడి ఉండుటకు అగ్గిపుల్లయే ఆధారము. కానీ ఈ మందు అగ్గిపుల్ల కాలిపోవుటకు కూడా కారణమగుచున్నది. చెకుముకిరాయితో నిప్పురవ్వను పుట్టించినప్పుడు ఆ నిప్పురవ్వ వృద్ధి పొంది మంటగా నిలబడుటకు తైలమున తడిపిన వత్తియే ఆధారము. కానీ వృద్ధి పొందిన నిప్పు మంట తైలమును ఒత్తిని కూడా కాల్చుచున్నది. ప్రకృతి సహజములైన కొన్ని ధర్మముల సమాగమము వలన ఇట్టి వైపరీత్యములు పుట్టుచుండును. ఇదే విధముగా మానవుల తెలివితేటల వలన ఒక్కొక్కప్పుడు మానవ వినాశనమునకే మార్గం ఏర్పడుచుండును. దీనిని వేరుగా గుర్తించి ద్రష్టలైన ఋషులు ఇట్టి వింతలు పుట్టునట్టి కార్యాచరణమును, దానికి మూలమైన అభిప్రాయములను, విశ్వాసములను, అభ్యాసములను, ఆచరణములను కలిపి సామూహికముగా ఒక పేరుతో పిలిచిరి. అదియే గ్లాని లేక అధర్మము.
ధర్మగ్లాని లేక అధర్మము అని పిలిచిరి. ప్రకృతి ధర్మముల యొక్క ఏ సమ్మేళన వలన మరియు ఏ వినియోగము వలన ఆ ప్రకృతిలోని సృష్టి సంపదకే భంగము వాటిల్లునో దానిని అధర్మము అందురు. ఈ సూత్రముననుసరించి బుద్ధిమంతులు వ్యక్తిగతముగా జీవితమును మలచుకొనవలెను. మానవులలో మనస్సునకు, ఇంద్రియ వ్యాపారములకు, దేహమునకు కావలసినవి బుద్ధికి తెలియును. మానవులలో మనస్సునకు, ఇంద్రియ వ్యాపారములకు, దేహమునకు కావలసినవి బుద్ధికి తెలియును కనుక బుద్ధితో వానిని యోగము చేసుకొనుచు కర్తవ్యము నిర్ణయించుకొనవలెను. నిర్ణయము చేసుకొనవలెను. అట్లు కాక మనస్సుతోనే పలువురు నిర్ణయించుచున్నారు గనుక దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు సహజముగా కావలసినవి సూటిగా భాషింపక మనస్సు యొక్క చికాకును బట్టి అధర్మ విషయములు భాషించుచుండును. ఈ చికాకు చిత్తవృత్తి అనబడును. ఇది వాతావరణమనబడు ఇంద్రియార్థములయందు మనస్సు చిక్కుకొని తాత్కాలికముగా వానితో సారూప్యము చెందుట వలన కలుగును. మనస్సునకు పైన బుద్ధి ఉండును. ఇది వృత్తి సారూప్యము పొందక స్వస్వరూపముననే భాషించును. ఇంద్రియములను, మనస్సును బుద్ధి యందు భాగములుగా నిలుపుకొను బాహ్య విషయముల యందు నిర్వికారుడై జీవుడు వర్తించుటయే యోగస్థితి. ఈ స్థితి యందున్నవారు ధర్మ మార్గముననే చరించియు సామాన్యుని వలె సంచరించుచుందురు. వారికి వ్యక్తిగతమైన చిత్తశాంతియు సామూహికముగా అభ్యుదయము సత్యమై వర్తించును. వారు కాక మనస్సునందు జీవించుచు ఇంద్రియముల అభిరుచులను బట్టి నిర్ణయించుకొనుచున్నవారు వ్యక్తిగతముగా అశాంతి మార్గమున ప్రవర్తించుటయు సామూహికముగా ధర్మగ్లాని కలిగించుటయు జరుగుచుండును. మానవ సృష్టిలో ఇట్టివారి సంఖ్య ఎక్కువగా ఉండుట జీవ పరిణామ లక్షణము. జంతువుల నుండి జీవులు మానవులుగా పరిణామము చెందుట నిరంతరము జరుగుచున్నది కనుక నూతనముగా మానవ శరీరము ధరించిన జీవులు చిత్తవృత్తి విపరిణామము పొందుచుందురు. నూతనముగా మానవ శరీరము ధరించిన జీవులు చిత్తవృత్తి విపరిణామము పొందుచుందురు కనుక ధర్మగ్లాని కొంత ఎప్పుడునూ వర్తించుచునే ఉండును. సామూహికముగా ఇది పెచ్చు పెరిగినప్పుడు సాంఘిక, రాజకీయ, తాత్కాలిక కారణములచే మార్గములు ప్రళయోన్ముఖములగుచుండును. అట్టి సందర్భమున అంతర్లీనమగు దైవతత్వము భూమిపై అవతరించి ధర్మ మార్గమును మరల స్థాపించుచుండును. ఇది ఎట్లు జరుగునో పరిశీలింతము. మానవులు క్రమముగా ఇంద్రియార్థములయందు వర్తించు స్థితి నుండి ఇంద్రియ జయము సాధించుకొనుచు తొలుత వైజ్ఞానికముగా అభివృద్ధి చెందుదురు. ఈ విజ్ఞానము మొదట నామరూపాత్మకమగు భౌతిక ద్రవ్య విజ్ఞానముగను వ్యక్తులయందు భౌతిక ఆకృతుల విజ్ఞానముగను వ్యాపించి జీవులు వానితో పెట్టుకొను సంబంధముగా పరిణమించును. ఈ సంబంధము వలన త్రిగుణాత్మకముగా వర్తించి రాగద్వేషాదులు తాండవించుటయు తదనుగుణముగా వర్తించుటయు తత్ఫలితముగా తీవ్ర సుఖ దుఃఖానుభూతులలో డోలాందోళితులగుటయు జరుగును. అందు కలిగిన ఇబ్బందుల వలన కష్టములు తొలగించుకొను ఆలోచనలు పుట్టును. దానితో వివేకముదయించి పరస్పరత్వము అను స్వభావం అంకురించును. దానితో తమలోనున్న బుద్ధితో మనస్సునకు సంస్పర్శమేర్పడి ధర్మమలవడును. దానితో మార్గము వెలుగై సుగమమై ఆనందమయమగు సర్వాత్మగా తమ జీవితము పర్యవసానము చెందును. ఇది జీవ పరిణామ క్రమమున మానవుడు దైవపదమును ఆరోహించుట. ఇందు ధర్మోన్ముఖులైన వారు సాధు ప్రవర్తన కలిగి సత్యమయులై ఉండుట వలన వారికి మిగిలిన వారి నుండి కష్ట నష్టములు కలుగుచుండును. అవకాశములు లభింపకుండుట, మోసములు మున్నగు ఘట్టములు వీరిని
ఎదుర్కొనుచుండును. అయినను వారి యందవి వర్తింపవు. కొన్ని కాలములలో ఇట్టి కష్టనష్టములు దుర్భరమగునట్టి పరిస్థితులు ఏర్పడును. జంతుస్థితిలోనున్న మానవులకు కలిగిన కష్టనష్టములు తమ దుష్ప్రవర్తన వలన కలుగుచుండును. సాత్వికులకు కలిగెడు కష్టనష్టములకు స్వకర్మబంధముండదు గనుక తాము బాధ్యులు కారు. వారి పరిరక్షణకై దైవము మానవ దేహమున అవతరించును. కారణములు చిన్నవైనప్పుడు ఈ అవతరణము తాత్కాలికముగా జరుగును. ఉదాహరణకు రైలులోనో బస్సులోనో కొందరు పరుండి లేక సీట్లపై సామానులు పెట్టి ఇతరులను కూర్చుండనీయరు అనుకొనుడు. అప్పుడు నలుగురు చేరి వారిని మందలించి సర్దుబాటు చేయుట చూచుచున్నాము. రైలులో మీ జేబులోని డబ్బును ఎవరైనా దొంగిలించుచుండగా మిమ్మెరుగని వారు చూచినను దొంగను పట్టుకొనుచున్నారు. మిగిలిన 10 మందియు మీ స్నేహితులు కాకపోయినను దొంగను కొట్టుచున్నారు. అట్లు ప్రవర్తింపుమని చెప్పినదెవరు? వారిలో ధర్మస్వరూపుడైన భగవంతుడు తాత్కాలికముగా అవతరించుచున్నాడు. ఇట్లే నిత్యము సాంఘిక జీవితమున అనేకములైన ఉదాహరణములను చూడవచ్చును. మన రికార్డింగ్లో 37వ నెంబరు అయిపోయింది.